అబ్కి బార్ అర్జున్ సర్కార్. అర్జున్ సర్కార్ కంటే నాని సర్కార్ అనడం బెటర్ ఏమో. ఈ మధ్య నాని రావడం, హిట్ కొట్టడం అదొక ఆనవాయితీ అయిపోయింది టాలీవుడ్లో. నా ప్రీవియస్ ప్రాబబ్లీ 3-4 ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ అయినా, హీరో అయినా మంచి హిట్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ రన్ మెషిన్ ఎట్లనో నాని హిట్ మెషిన్ అనొచ్చేమో అట్లుంది. సో హిట్ 3 హౌ ఇస్ ఇట్? గుడ్ మూవీ అండి, బాగుంది. బట్ స్ట్రిక్ట్లీ ఏ రేటెడ్ మూవీ. బై మిస్టేక్ కూడా పిల్లల్ని కానీ బిలో 18 లెక్క ప్రకారం బిలో 18 వెళ్ళొద్దు, కానీ ఈ జెన్జీ దాంట్లో ఆపలేం. కానీ చెప్తున్నా, స్ట్రిక్ట్లీ ఏ రేటెడ్ మూవీ. వైలెన్స్ చాలా ఉంది. కమింగ్ టు ఆర్ వే ఆఫ్ రివ్యూ అండి. పాజిటివ్స్, నెగటివ్స్ అండ్ మీమ్. పాజిటివ్స్ నెంబర్ 1, నాని అదరగొట్టేసిండు యాజ్ యూజువల్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ వి మూవీ అని ఒకటి వచ్చింది నానిది, మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు డైరెక్టర్. సేమ్ కైండ్ ఆఫ్ రోల్, సీరియస్ విలన్ కైండ్ ఆఫ్ ఏ రోల్. ఈ మధ్య విలన్ హీరో అవ్వడం ట్రెండ్ కాబట్టి అక్కడ నాని ప్లేడ్ యాజ్ ఎ విలన్. నాకు కొంచెం చాలా రిఫరెన్సెస్ కనిపించినాయి. సీరియస్ క్యారెక్టర్ హూ టార్చర్స్ క్రిమినల్. సో నెంబర్ 1 పాజిటివ్ ఇస్ నాని. నెంబర్ 2 ఈజ్ ఫస్ట్ హాఫ్. స్టోరీ బేసికలీ ఈజ్ రియలీ గుడ్. ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్ అండి. నాకు కొంచెం సెకండ్ హాఫ్ ల్యాగ్ అనిపించింది. ఐ విల్ టెల్ అబౌట్ ఇట్ ఇన్ ద నెగటివ్స్. బట్ సెకండ్ పాజిటివ్ ఈజ్ ఫస్ట్ హాఫ్. థర్డ్, ఫైట్ సీన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిల్ అని ఒక సినిమా వచ్చింది బాలీవుడ్లో, అది చూసుంటే యూ విల్ ఫీల్ దట్ వీని చంపాలరా ఇప్పుడు మనం అని చెప్పి. ఎందుకు అట్లా అంటే టేకింగ్ వల్ల కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంటెన్స్ ఫైట్ సీన్స్ ఉన్నాయి. సో మేబీ దే యూస్ ద హ్యాండ్ హెల్డ్ కెమెరా. మనకి నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ ఫైట్ సీన్స్ లాగా అనిపించవు. సో దాట్ షుడ్ బి అ పాజిటివ్ థింగ్. బట్ వైలెన్స్ క్వశ్చన్ ఎక్కువ ఉండడం వల్ల వీ మైట్ ఫైండ్ ఇట్ టూ మచ్. సినిమా మూవీ ఎండ్కి వచ్చే వరకు ఇంతగానమా అన్నట్టయితే ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ స్టిల్ that taking of the fight scenes is a positive thing. And I should talk about the climax అండి. Climax is a positive definitely. Fourth positive వచ్చేసి క్లైమాక్స్లో మీకు తెలుసు కదా, హిట్ యూనివర్స్లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చే హిట్ ఎవరు అనేది తెలుస్తుంది. సో క్లైమాక్స్ ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్. కమింగ్ టు నెగటివ్స్ అండి. నెంబర్ 1, యాజ్ ఎ సెడ్, టూ మచ్ వైలెన్స్. చెప్పారు ప్రాపర్ ఏ రేటెడ్ మూవీ, అన్నెసెసరీ కూడా అని కూడా అనిపించింది నాకు, అంత అవసరం లేదేమో అని. అల్టిమేట్లీ సో స్టార్టింగ్ పర్లేదు అనిపిస్తుంది, ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి ఇంతగానమా మరి అనే ఫీలింగ్ వస్తుంది. సో ఫస్ట్ నెగటివ్, టూ మచ్ వైలెన్స్. సెకండ్, నాని చెప్పారు ఏమనంటే లైక్ ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ కమర్షియల్ మూవీ అండ్ ఆల్సో థ్రిల్లర్ మూవీ. కరెక్టే, కాకపోతే ఈ కమర్షియల్ మూవీ అనే పార్ట్ వచ్చినప్పుడు హీరోయిన్ పోర్షన్, సో సెకండ్ నెగటివ్ ఈజ్ హీరోయిన్ పోర్షన్ అంటే కొంచెం పెట్టాలి కాబట్టి, యాడ్ చేయాలి కాబట్టి, ఒక రొమాన్స్ ఉండాలి కాబట్టి యాడ్ చేసినట్టు అనిపించింది. అంత వర్త్ ఉన్న రోల్ అయితే అనిపించలేదు నాకు హీరోయిన్ది. సో సెకండ్ నెగటివ్ ఈజ్ హీరోయిన్ పోర్షన్స్ ఇన్ ద హోల్ మూవీ. నాకు కొంచెం బోరింగ్ అనిపించింది హీరోయిన్ వచ్చినప్పుడల్లా, దేర్ ఎమోషన్స్ అండ్ దేర్ కెమిస్ట్రీ బేసిక్గా. థర్డ్ అండి, డ్రాగ్. సెకండ్ హాఫ్ మీకు కంప్లీట్ సెకండ్ హాఫ్ ఒకటే ప్లేస్లో జరుగుతుంది, బాగా ల్యాగ్ అనిపిస్తుంది నాకు, ల్యాగ్ అనిపించింది నాకు. సో అంత మరీ ఇంత వైలెంట్ ఉన్నాడు అని చూపిద్దామని చెప్పేసి తీసినట్టు అనిపించింది. సో సెకండ్ హాఫ్ ఈజ్ అగైన్ ఎ నెగటివ్ యాజ్ ఎ సెడ్. ఆ డ్రాగ్ బేసిక్గా సెకండ్ హాఫ్ అంటే కంప్లీట్ కాదు, అంత ల్యాగ్ చేయాల్సిన అవసరం లేకుండా. ఫైనలీ ఇట్స్ అ గుడ్ మూవీ. ఫ్యామిలీతో కాకుండా మీరు ఇండివిజువల్ వెళ్ళండి. సో అందరు కలిసి ఒక కుటుంబ సమేతంగా వెళ్ళాల్సిన మూవీ కాదు. సో ఇట్స్ ఏ రేటెడ్ మూవీ, వైలెన్స్ ఉన్న మూవీ. సో గో ఫర్ ఇట్. అండ్ ఫైనల్గా ఈ మూవీకి మనం ఒక మీమ్లో ఈ మూవీ ఎట్లా అనిపించింది నాకు చెప్పుకోవాలంటే, వైలెన్స్ I don't like it. Thank you so much, and please do not forget to subscribe. Thank you. Bye.